నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ కృష్ణ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సార్, మెయిన్ గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఈ పదం వింటేనే చాలా మంది వణికిపోతూ ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు, సడన్ కొలాప్స్ అయిపోయారు అనేటువంటి వింటూ ఉంటాం మనం జనరల్ గా. అసలు ఏంటి సార్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, నిజంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అంతేనా ఎండ్ పాయింట్ డాట్? కరెక్ట్ అండి, మీరు అడిగిన చాలా మంది అడుగుతారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే టెక్నికల్గా దీన్ని సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటాము. అంటే బ్రెయిన్లో రక్తనాళాలకి సంబంధించిన జబ్బు అని అర్థం. సో ఫండమెంటల్గా ఇది రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో రక్తనాళం గడ్డగట్టడము, ఇంకొకటేమో రక్తనాళం చిట్లడము. రక్తనాళం గడ్డగట్టేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము, చిట్లేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ ఆర్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అంటాము. సో ఇవి రెండు రకాలకు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటే ఉంటాయి. అన్ఫార్చునేట్లీ గాడ్స్ డిజైన్, దేవుడు దీని ప్రకారమే మనకి 100లో 10% మంది 15% మందికే బ్రెయిన్ స్ట్రోక్ సివియర్గా వస్తుంది. అంటే మీరు అన్నట్టు ప్రాణాపాయం రావడము, అది కేవలం 10-15% మందికే వస్తుంది. మెజారిటీ పేషెంట్స్కి మైల్డ్ టు మోడరేట్ సివియారిటీ అంటాం, ఒక మాదిరిగా వస్తుంది. మెజారిటీ పేషెంట్స్కి ప్రివెంటబుల్ ఉంటుంది, నివారించవచ్చు, ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. సో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి వాటిని, దాని గురించి మనం ఇట్లా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వాటి ద్వారా పేషెంట్ త్వరగా హాస్పిటల్కి రావగలడము, దానివల్ల మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలడము చేయొచ్చు. సో బేసికల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్, బ్రెయిన్లో రక్తనాళాలకి సంబంధించిన ఇబ్బంది అని అర్థం అండి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇస్ ఇట్ పెరాలిసిస్ డాక్టర్? పెరాలిసిస్ అండి, అందులో ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం పెరాలిసిస్. ఒక చెయ్యి కాలు పోవడం కానీ, ఒక సైడ్ మాట పడిపోవడము, మూతి వంకర పోవడము, అట్లా ఇవి కామన్గా వచ్చేవి. కాకపోతే ఇప్పుడు మనకి ఎంఆర్ఐస్ చాలా అన్ని చోట్ల అవైలబిలిటీ పెరగడం వల్ల వేరే వేరే లక్షణాలు కూడా మనకి తెలుస్తాయి. అరుదుగా వస్తాయి కానీ అవి కూడా బ్రెయిన్ స్ట్రోక్, సడన్గా కళ్ళు తిరగడము, సడన్గా ఒక కంటిలో చూపు పోయి మళ్ళీ రావడము, కంటిలో చూపులో పోవడం, సడన్గా పోవడము, సడన్గా చేయి పట్టుకోవడానికి వణకడము, వణుకుడు రావడము. సో ఇవన్నీ ఒక పక్క స్పర్శ పోవడము, తిమ్మిర్లు రావడము, అట్లా ఇవి కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలే. కాకపోతే ఇవి చాలా అరుదుగా, అంటే ఫండమెంటల్గా మా భాషలో యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్, పోస్టీరియర్ సర్క్యులేషన్, మెడ ముందు, బ్రెయిన్ ముందు భాగము వెనక భాగం, చిన్న మెదడులో వచ్చే స్ట్రోక్స్ కొంచెం ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ ఉండేది ఇంతకుముందు. ఎంఆర్ఐ లేక సిటీ స్కాన్లో అవి దొరకవు అన్నమాట. సో ఇప్పుడు ఎంఆర్ఐ చాలా ఫ్రీక్వెంట్గా అన్ని చోట్ల దొరకడం వల్ల సో అవి డయాగ్నోసిస్ పెరగడం కూడా జరిగింది. దానివల్ల ఆటోమేటిక్గా బ్రెయిన్ స్ట్రోక్ అనగానే చాలా తీవ్రం అయిపోతారు. బ్రెయిన్ స్ట్రోక్ అందరూ ఊహించుకునేది వెంటిలేటరు, కోమా అట్లా ఉంటుంది. యాక్చువల్గా అట్లా 10% మందే ఉంటారు, 90% మంది బాగుంటారు. మామూలుగా హాస్పిటల్కి వచ్చేటప్పుడు వీల్ చైర్లో రావడం, స్పృహలో ఉండడం, మెజారిటీ పేషెంట్స్కి దే డూ వెల్. ఓకే, అయితే దీన్ని అసలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటారు బ్రెయిన్ స్ట్రోక్? రెండు రకాలండి. ఒకటేమో ఇస్కిమిక్, బ్రెయిన్లో రక్తనాళం గడ్డగట్టడము, అది 100% మందికి ఈ రకం ఉంటుంది. సో 20% మందికి ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అంటాము. సో రక్తనాళం చిట్లిపోయి సో దాని పక్కన ఉన్న బ్రెయిన్ కణాలన్నిటినీ అది ఆక్సిజన్ అందకుండా చేస్తుంది అనమాట. సో కాకపోతే ఏ రకమైన మేజర్ ఇష్యూ ఇంప్రూవ్మెంట్లో ఏంటంటే పేషెంట్ హాస్పిటల్కి ఎంత త్వరగా వచ్చారు, డయాగ్నోసిస్ ఈ జబ్బు ఉందని మనం ఎంత త్వరగా గమనించాము, ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఈ రెండిట్లో అంటే ఏది మనకి ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి? రెండు కూడా సడన్ ఆన్సెట్ ఉంటాయండి. అంటే అంతవరకు మనిషి మాట్లాడుతున్న మనిషి, మనం చాలా మంది సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చూస్తుంటాం హార్ట్ అటాక్స్ గురించి, డ్యాన్సులు వేస్తూ సడన్గా కుప్పకూలిపోవడము. సో కాకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంత తీవ్రంగా రాకపోవచ్చు, కానీ కొంతమందికి రాత్రిపూట పడుకునే ముందు కానీ, పొద్దున్న లేవగానే కానీ సో మూతి వంకర పోయిందని చూసుకోవడము, మనం బుక్ నుంచి బ్రష్ చేసేటప్పుడు ఒక పక్క నుంచి నీళ్ళు గారుతున్నట్టు చూసుకోవడము, ఒక చెయ్యి మొద్దుబారినట్టు అనుకోవడము, సో చేతితో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక సైడ్ తెలియకపోవడం, సరిగ్గా బ్రేక్ వేసేటప్పుడు ఇబ్బంది పడడం, ఇట్లాంటి చిన్న చిన్న లక్షణాలతో కూడా వస్తుంటారు మైనర్ స్ట్రోక్స్. సో సడన్గా మనకి ఇబ్బంది, రోజువారీ పనుల్లో ఇబ్బంది పడ్డము అనేది మనం చూసుకోవాల్సిన విషయం అనమాట. సో ఈ లక్షణాలన్నిట్లోనూ మనకి బ్రెయిన్ స్ట్రోక్లో రావచ్చు. ఓకే, అయితే ఇందాక మీరు లక్షణాలు చెప్పారు కదా డాక్టర్ గారు, అది పెరాలిసిస్ రిలేటెడ్ గా చెప్పారు. సో అవి అన్నిటికీ వర్తిస్తాయంట? అన్నిటికీ వర్తిస్తాయండి. ఒక పక్క వచ్చేది యూజువల్ గా బ్రెయిన్ స్ట్రోక్, ఒక పక్క హెమిపారసిస్ అంటాము. సో ఒక సైడ్ ఆఫ్ ద బాడీ వస్తాయి మెజారిటీ పేషెంట్స్ కి. ఒక 5-10% మందికి మాత్రం వేరియడ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. కొంతమంది 2 కాళ్ళు పడిపోయి వస్తారు, కొంతమంది చెయ్యి పడిపోయి కేవలం చెయ్యి ఒకటే రాయడానికి ఇబ్బంది పడి వస్తారు. సో రకరకాల ప్రెజెంటేషన్స్ ఉంటాయి, బట్ మెజారిటీ పేషెంట్స్ వచ్చేది ఒక పక్క సైడ్ మనకి ఇబ్బందులతో వస్తారనమాట. అయితే ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడం అంటే ఎలా అంటారు?
క్లినికల్ డయాగ్నోసిస్ అండి, పేషెంట్కి ముందు చూసి. సో ట్రైన్డ్ ఫిజిషియన్స్ చాలామంది, మెజారిటీ ఆఫ్ ట్రైన్డ్ ఫిజిషియన్స్, ఇంటర్నల్ మెడిసిన్, న్యూరాలజిస్ట్, ఎవ్రీబడి కెన్ డయాగ్నోస్. అంటే కాకపోతే చాలామంది చేసే తప్పు ఏంటంటే, చాలామందికి నేను అన్నట్టు తీవ్రత ఉండకపోవడం వల్ల లేట్ చేస్తారు. సో ఒక టాబ్లెట్ వేసుకొని చూసుకుందాము, బీపీ ఎక్కువ ఉంటే దీనివల్ల ఏంటుంది, ఇంట్లోనే కూర్చొని కాసేపు తగ్గుతుందేమో వెయిట్ చేద్దాము. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ చాలా లేట్గా హాస్పిటల్కి రావడము, దానివల్ల ఈ రీవాస్కులేషన్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ని రివర్స్ చేసే ట్రీట్మెంట్లు ఏమి ఇవ్వలేకపోవడం జరుగుతుంది అనమాట. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఎంత ట్రీట్మెంట్ ఉన్నా సరే గోల్డెన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ గోల్డెన్ పీరియడ్ టైంలో రాకపోతే మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నా ఏమి ఇవ్వలేని పరిస్థితి. సో 10% మందే వస్తారు హాస్పిటల్కి ఆ టైంలో. 90% మంది ఇప్పటికి కూడా, ఇది నేను ఎక్కడో ఊర్లలోగా సిటీలో విషయం చెప్తున్నాను, హాస్పిటల్ పక్కనే ఉన్నా కూడా సివియారిటీ తక్కువ ఉందని చెప్పి పేషెంట్స్ పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళకపోవడము. సో నెక్స్ట్ డేకి చూద్దాం, ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత చూద్దాం, ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయేమో అని చూస్తూ ఉంటారు. సో దానివల్ల లేట్ అవుతూ ఉంటుంది బాగా. అట్లా అండి. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ప్రాబ్లం వన్స్ వచ్చిందనుకోండి, అసలు దీనికి ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ విధానము పేషెంట్ వచ్చింది అనమాట. అంటే మాకు 2 రకాలుగా చూస్తాము. ఒకటి, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న తీవ్రత, సో ఎంత తీవ్రంగా ఉంది పేషెంట్కి, మనం తిరిగి నయం పూర్తిగా ఇప్పుడే చేసేయగలమా, అది గోల్డెన్ పీరియడ్లో వచ్చిన వాళ్ళకి చేస్తాం. ముఖ్యంగా 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి సూది మందు, సూదితో ఇంజెక్షన్ చేసి క్లాట్ని కరిగించడము, థ్రాంబోలైసిస్ అంటాం, కెమికల్ థ్రాంబోలైసిస్. అండ్ ఇంకొకటి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం, అంటే మనం వైర్లు పెట్టి క్లాట్ని తీసేయడము, స్టంట్ పెట్టడము, అవసరాన్ని బట్టి చూడడం అక్కడ. సో ఇది మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం అనమాట. సో ఈ 2 రకాలకి పేషెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళని చూసుకుని 24 గంటలు, ఈ సూది మందుకి అయితే 4.5 గంటలు లోపల రావాలి, లేదా కొంతవరకు 8 గంటల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ వైరేసి లాగేది, క్లాట్ తీసేసే ఈ ప్రొసీజర్కి మాత్రం 24 గంటల వరకు కూడా మనకి టైం ఉంటుంది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత ఎర్లీగా చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. అదే జబ్బుకి అదే ట్రీట్మెంట్కి 10 మంది 10 రకాలుగా ఎందుకు రెస్పాండ్ అవుతారంటే టైం అనేది మేజర్ ఫ్యాక్టర్. సో ఈ సూది మందు 8 గంటల వరకు ఇవ్వచ్చనా అని చెప్పి 7 గంటలకు ఇచ్చిన వాళ్ళ రెస్పాన్స్ ఒకలా ఉంటుంది, గంట లోపల ఇచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఒకలా ఉంటుంది. సో అందుకనే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటే మనకి ఒక్కసారి లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత నిమిషానికి 1 మిలియన్ న్యూరాన్స్ వరకు చనిపోతాయని అర్థం అనమాట. సో ప్రతి నిమిషం మనకి కౌంట్ అవుతుంది అన్నట్టు. ప్రజల్లో చాలా మందికి హార్ట్ గురించి బాగా అవగాహన ఉంది, కానీ హార్ట్ అనగానే భయం ఉంటుంది, సడన్గా ప్రాణం పోతుందని ఆ భయం ఉంటుంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే చూద్దాం అదే తగ్గుతుందేమో, ఇప్పటికీ ఏం ఇబ్బంది లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. ఆ నిర్లక్ష్య ధోరణి, దానివల్ల ఒక రోజు లేట్ అవ్వడము, 2వ రోజు వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ గురించి తెలిసేసరికే చాలా మందికి ఆ గోల్డెన్ పీరియడ్ దాటిపోవడం జరుగుతుంది. అది అన్ఫార్చునేట్ సినారియో. సో ఆ ఉద్దేశంలో కాకుండా ఒకళ్ళు ముందు వస్తే మనకి 24 గంటల ముందు, ఎంత వీలైతే త్వరగా అంత వీలైతే. సో అడ్వాన్స్డ్ పెద్ద సెంటర్లు మనకి దగ్గరలో లేకపోయినా మారుమూరు ఊర్లో ఉన్నారు. సో చిన్న సిటీ స్కాన్ అయినా ఉన్న చోటుకి వెళ్తే సరిపోతుందండి. సిటీ స్కాన్ మనకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా చాలా చోట్ల ఉన్నాయి. ప్రతి చిన్న మారుమూల గ్రామాల్లో కూడా సిటీ స్కాన్లు అవైలబుల్ ఉన్నాయి. సో అట్లీస్ట్ సిటీ స్కాన్ అయినా చేస్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఫండమెంటల్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ రక్తనాళం గడ్డగట్టిన తరపు స్ట్రోక్ ఏమో మనం రక్తం పలచబడే మందులు ఇవ్వాలి, రక్తనాళం చిట్లిన దానికేమో అవి ఇవ్వకూడదు. సో ఇది పేషెంట్ని చూసి ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా యాక్యురేట్గా చెప్పగలరు. కొన్ని లక్షణాలు ఉంటాయి, సడన్గా పేషెంట్కి ఫిట్స్ రావడం అన్నట్టు, కోమాలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ రక్తనాళం చిట్లింది, తీవ్రత ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఇవన్నీ అంచనాకి మాత్రమే పనికి వస్తాయి. మన ఎదురుగా పేషెంట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయకూడదు. ఈ రెండిట్లో ఏదన్నది తెలియకుండా పేషెంట్కి ఏ ట్రీట్మెంట్, అందుకని మెడిసిన్లో డూ నో హార్మ్ అంటాం ఫస్ట్. సో పేషెంట్కి రాగానే ఏదో ఒకటి చేయాలని చేయడం కాదు, క్లారిటీ వచ్చిన తర్వాతే చేయాలి. సో ఈ రెండిట్లో మనకి సిటీ స్కాన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. సో బ్లీడింగ్ ఉందా లేదా అన్నది అది మనం గ్రహించి, బ్లీడింగ్ దాన్ని ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు ఇస్కెమిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫోన్లో చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మాకు కూడా ఏదో ఒక మందు చెప్పండి, ఏదో ఒక మందు బీపీ ఎక్కువ ఉంది టాబ్లెట్ తగ్గండి. అది మంచి పద్ధతి కాదండి. అది డాక్టర్స్లో, ఎస్పెషల్లీ డాక్టర్స్ రిలేటివ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇన్హిబిషన్ పోయి ఎక్కడ స్కాన్ అవైలబుల్ ఉందంటే ముందు అక్కడికి వెళ్ళి స్కాన్ చేయించుకోవడం, ఎవరో ఒకళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు. ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్. సో అప్పుడు బ్లీడింగ్ అయితే ఒక రకంగా వెళ్తారు, అండ్ స్ట్రోక్ అంటే క్లాట్ అయితే ఇంకొక రకంగా చూస్తాం అనమాట.
సో ప్రోటోకాల్స్ మన ఏరియాని బట్టి అండ్ మన హాస్పిటల్ పారామీటర్స్ని బట్టి సింపుల్ హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్ వీటిలో సిటీ స్కాన్ వరకు చేసి దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కాకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వాటిల్లో. సో అడ్వాన్స్డ్ ఇప్పుడు సిటీ హాస్పిటల్స్ మనకి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ కానీ మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇట్లాంటివి కానీ మనకి ఎంఆర్ఐ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఎంఆర్ఐ యాజ్ ఎర్లీ యాజ్ పేషెంట్ వచ్చిన 15 minutesలోనే మనం ఎంఆర్ఐ చేసేయచ్చు అనమాట. సో 15 minutesలోనే వీ విల్ కమ్ టు నో. ఎంఆర్ఐ అవైలబుల్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. ఎందుకంటే అన్నట్టు చిన్న మెదడులో రక్తనాళాల్లో చిన్న చిన్న క్లాట్స్ అవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో బాగా తెలుస్తాయి అనమాట. సో ఇంతకుముందు ఒక ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్లో మనకి చేయాలంటే 15-20 నిమిషాలు పట్టేది. సో ఇప్పుడు 3 tests ఎంఆర్ఐ వాటితో ఇమేజ్ ఎక్విజిషన్ టైం ఉంటాం, ఇట్ ఈస్ ఫేర్లీ ఫాస్ట్. 10 minutesలోనే వీ కెన్ ఫినిష్ ద స్కాన్. సో మేజర్గా డీటెయిల్డ్ స్కాన్ చేయము, 3-4 సీక్వెన్సెస్ తీసుకొని వీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. సో ఇంజెక్షన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని దెన్ వీ విల్ స్టార్ట్ ద ప్రోటోకాల్ అండి. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన 2 procedures ఏదైతే బ్లడ్ క్లాట్ అవ్వడం లేదంటే అక్కడ చిట్లిపోవడం, నర్వ్ చిట్లిపోవడం అంటున్నారు. అయితే ఈ రెండుకి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఈ రెండిట్లో ఏది ఫాస్ట్గా మెడికేషన్కి రెస్పాండ్ అవుతుంది? అది వెరీ పర్టినెంట్ క్వశ్చన్. రెండిట్లో యాక్చువల్గా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యేది పేషెంట్ టైంకి వచ్చారా లేదా అన్న దాన్ని బట్టి. సో పేషెంట్ క్లాట్ ఉంది, క్యూరబుల్ క్లాట్ ఉన్నది ఇన్ జనరల్ క్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి గోల్డెన్ పీరియడ్ అనేది ఈ క్లాట్ లో వస్తుంది అనమాట. సో క్లాట్ లో వస్తే మనకి ఈ క్లాట్ తీసేయడం కానీ క్లాట్ కరిగించడం కానీ ఆర్ ఇన్ జనరల్ వేరే స్టంట్ పెట్టే అవకాశం కానీ ఇవన్నీ క్లాట్ ఉన్న పేషెంట్స్ కి ఇవ్వగలం. బ్లడ్ థిన్నర్స్ కూడా మనకి ఇప్పుడు 4-5 రకాలు ఉన్నాయి. ఇంతకుముందు 2 రకాలు ఉండేవి, ఇప్పుడు 4-5 వెరైటీస్ వచ్చినాయి. సో రకరకాల ఈ మందులతోనూ ఇంజెక్షన్స్తోనూ క్లాట్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్, అంటే బ్లీడింగ్ పెరిగితే మనం ఆపరేషన్ చేయడము, ప్రెషర్ తగ్గించడము, ఇట్లా మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం. డెఫినేటివ్ ట్రీట్మెంట్ అంటే జబ్బుని రివర్స్ చేయడము. ఆ డెఫినేటివ్ ట్రీట్మెంట్ ఓన్లీ క్లాట్ ఉన్న వాళ్ళకి గోల్డెన్ పీరియడ్లో వచ్చిన వాళ్ళకి ఉంటుందండి, 4 గంటలు కానీ 24 గంటలు కానీ. సో అట్లానే బ్లీడింగ్ అయిన వాళ్ళకి మాత్రము సపోర్టివ్ ట్రీట్మెంట్, అంటే ఉన్న జబ్బుని పెరగకుండా ఆపడానికి అండ్ ప్రాణాపాయం వస్తే మనం ఆపరేషన్ చేసి కాపాడడానికే ఉంటుంది. సో క్లాట్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే అసలు ఇది రావడానికి మేజర్ రీజన్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, అది లైఫ్ స్టైలా లేకపోతే జెనెటికల్ డిజార్డరా? అంటే ఎవ్రీ 10-20 years కి మారుతూ ఉన్నాయండి కారణాలు. సో మెజారిటీ ఫౌండేషన్ బేసికల్ గా ఏజ్, మేజర్గా ఇంతకుముందు 10 years బ్యాక్ 2010s 2000s సో ఏజ్ అనేది మేజర్. ఎక్కువగా పక్షవాతం అంటే అందరి ఇళ్లలోనూ ఉంటుంటారు, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్, సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ 80-85 దాటము, అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి పారాలసిస్ వచ్చి బెడ్ రీడన్ అయిపోవడము, బెడ్ రీడన్ అయ్యి ఒకళ్ళు వెళ్ళి సాయం చేయడం సినిమాలో కూడా చాలా చూస్తూ ఉంటాము. సో ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ పీపుల్ అన్ని రకాల జబ్బులతో ఉన్న వాళ్ళు కూడా నవ్వు, అంటే కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ నార్మల్ లైఫ్ స్టైల్స్. సో దీనివల్ల ఒకటి అండ్ ఈ కోమార్బిడిటీస్ అంటే బీపీ షుగర్ ఆర్ మెయిన్ కోమార్బిడిటీస్, ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తాం. సో ఇట్లా లాంగ్ ప్రొలాంగ్డ్ లైఫ్ స్పాన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్ పెరుగుతుంది అనమాట. సో పేషెంట్కి హార్ట్ జబ్బుకి అవే కారణాలు ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్కి అవే కారణాలు ఉంటాయి. ఈ రక్తనాళం గడ్డగట్టడము, చెట్లడము, క్లబ్ చేయడానికి కూడా కారణం అదే, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ రెండింటికి ఒకటి. సో అది బీపీ అనేది మెయిన్ అండి, సైలెంట్ కిల్లర్ అంటారు దాన్ని. చాలా మంది పేషెంట్స్ మీకు బీపీ ఉందని కానీ, పేషెంట్సే కాదు కొంతమంది డాక్టర్స్ కూడా ఫస్ట్ డినైల్లోకి వెళ్తారు. డినైల్లోకి వెళ్ళి ఏముందిలో ఇప్పుడు నేను 4 మెట్లు ఎక్కి వచ్చాను, కాసేపు ఇది ఉంది, లేకపోతే నాకు టెన్షన్గా ఉంది, హాస్పిటల్కి రావడం వల్ల అట్లా అయింది అన్నట్టు. సో ఫస్ట్ టైము బీపీ తెలియగానే మనం భయపడ్డము, డినైల్లోకి వెళ్ళడం అనేది సొల్యూషన్ కాదు. సో నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం ప్రశాంతంగా ఉండి 2-3 days టీ కాఫీలు ఆపేసి, సో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ బంద్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం రీచెక్ చేసుకోవాలన్నమాట. సో కళ్ళు మూసుకోగానే ప్రాబ్లం పోదు. సో మెజారిటీ యాటిట్యూడ్ అదే ఉంటుంది. బీపీ వల్ల సిమ్టమ్స్ వచ్చేసరికి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుందండి. సో అన్ఫార్చునేట్ సినారియో 90% ఆఫ్ ద పేషెంట్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బీపీనే ఉంటుంది. సో రూల్ ఆఫ్ 10 అంటాం, అంటే 100 మందికి బీపీ ఉంటే అందులో 10 మందికే డయాగ్నోజ్ అవుతుంది బీపీ ఉందని. ఆ 10 మంది డయాగ్నోజ్ అయిన వాళ్ళు 10% మందే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలామంది నాకే ఇబ్బంది లేదు, నా మనసు బాగుందని చెప్పి ఆపేస్తూ ఉంటారు. సో దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్ డౌన్ ద లైన్. సిమ్టమ్స్ వచ్చే వరకు బీపీకి ట్రీట్మెంట్ కోసం ఆగడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా. అంటే ఫ్రీక్వెంట్ చెకప్స్ అవి ఫ్రీక్వెంట్ అంటే మళ్ళీ పారనాయిడ్ అవ్వకూడదు, రోజుకి 4 సార్లు చెక్ చేయడం కాదు. సో 2-3 నెలల కంటే ఏజ్ని బట్టి 40 years దాటిన వాళ్ళు 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, 50 years దాటిన వాళ్ళు 1 monthly ఒకసారి,
60 years దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి సిటీలో ఉండే వాళ్ళందరికీ బీపీ మెషిన్స్ వచ్చేసినాయి, ఈజీలీ అవైలబుల్. డైలీ వన్స్ చేసుకున్నా మోర్ దెన్ ఎనఫ్. సో బీపీ ఉందనగానే కొంతమంది రీడింగ్స్ తీసుకుని వస్తారు, 5 రోజుల్లో 30 రీడింగ్స్ ఉంటాయి. సో ఒక సాధారణ మనిషి కూడా బీపీ రోజుకి 15-20 ఫ్లక్చుయేషన్ అనేది చూస్తాం. సో దానికి పారనాయిడ్ అవ్వకూడదు. సో ఆన్ ద అదర్ స్పెక్ట్రమ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్లో డిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి అందరూ బాగా భయపడడం అయిపోతుంది. ఈ ట్రెండ్లో ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్లో ఒక అలార్మింగ్ ట్రెండ్ ఏంటంటే స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. అంటే 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం చూస్తున్నాం. సో అది రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే కరెక్ట్గా మన దగ్గర పాపులేషన్ బేస్డ్ స్టడీస్ లేవు, కానీ కొన్ని రకాలుగా చూసేవేంటంటే ఈ హైపర్ టెన్షన్, బీపీ ఇంతకుముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చూసేవి ముందే వస్తున్నాయి. సో అడ్వాన్స్డ్, మీరు అన్నట్టు అడ్వాన్సెస్ జరుగుతున్న కొద్దీ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది. హ్యూమన్ లైఫ్ ఈ కోమార్బిడిటీస్ అన్ని కూడా ముందు అడ్వాన్స్ అంటే రివర్స్ అవుతున్నాయి. సో 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి రావాల్సినవి 30 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి బీపీ షుగర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎట్లా అయితే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ 15-20 ఇయర్స్ అడ్వాన్స్ అయినాయో, ఆబ్వియస్గా ఈ టెర్మినల్ ఆర్గాన్ ఇల్నెస్ అంటామంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఈ 3 కూడా అడ్వాన్స్ అవుతాయి. సో అది కాజ్ కాదు, కాజ్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ముందు అడ్వాన్స్ కావడం. సో చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరగడము, ఓవర్ వెయిట్, మొన్ననే రీసెంట్గా చూస్తే 80-85% ఇంక్లూడింగ్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్. సో వీఆర్ ఆల్సో వెరీ మచ్ ఓవర్ వెయిట్లో కేటగిరీలో ఉన్న వాళ్ళం. ఇట్లా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్ కామన్ అందరికి పాపులేషన్లో. అవి అడ్వాన్స్ అవ్వడం వల్ల ఈ రిస్క్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒక 10-15 ఇయర్స్ అడ్వాన్స్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, బ్యాడ్ హ్యాబిట్స్. సో లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ మనది క్యాపిటల్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్కహాల్ ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తుంది అన్నది డిఫికల్ట్ టు టెల్. సో కష్టం చెప్పడము, కానీ కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లియర్ కట్గా ఉంటుంది. ఎస్. సో అన్ఫార్చునేట్లీ ఎవరన్నది చెప్పలేం. సో బెటర్ టు అవాయిడ్. అండ్ ఈ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ బింజ్ డ్రింకింగ్ బాగా పెరిగింది. సడన్గా ఎక్కువ మోతాదులో తీసుకోవడం. సో నేను ఎప్పుడు తాగను, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తాగుతాను. ఇంటేక్ అప్పుడు తీసుకున్నప్పుడు హెవీ ఇంటేక్ ఉంటుంది, లైక్ 180 ml, 200 ml. సో వాట్ దే యూజువల్లీ టేక్ డైలీ 1-2 తీసుకునే వాళ్ళు కాస్త 5, 6, 10 అట్లా దాటిపోతుంది అనమాట. ఆ హెవీ ఇంటేక్స్ తీసుకోవడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ బాగా వస్తాయి. సో గ్యాస్ట్రైటిస్, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. పర్సే బీపీ 160 లెవెల్లో మెయింటైన్ అయిన వాళ్ళకి కొన్ని ఏళ్ళ తర్వాత ప్రాబ్లం వస్తుంది. 120, 130 బీపీ ఉండి 200కి ఒకటేసారి వచ్చిన వాళ్ళకి అప్పుడే ప్రాబ్లం వస్తుంది. సో ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ని కూడా చూసుకోవాలి. అయితే కొంతమందికి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాము, వాళ్ళకి బీపీ షుగర్ ఏం లేకపోయినా కూడా సడన్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్న పరిస్థితులు. అది దానికి కాజ్ ఎలా అనుకోవాలి? ఎస్, వేరీడ్ కాజెస్ ఉంటాయండి. ఫార్చునేట్లీ చాలా రేర్ అది. సో బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లో 100 మందిలో తీసుకుంటే 5-10% మంది ఆ రకంలో ఉంటారు. ఎస్పెషల్లీ స్ట్రోక్ ఇన్ యంగ్ వాళ్ళకి రక్తంలో ఇబ్బంది, రక్తం గడ్డగట్టడంలో ఇబ్బంది, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటాం, ఆటో ఇమ్యూన్ జబ్బుల వల్ల వస్తుంది అనమాట. యాప్లా సిండ్రోమ్ అంటాము, అది కూడా కామన్. అండ్ కొంతమందికి జన్యుపరంగానే మనకి రక్తం గడ్డగట్టే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి ఫ్యాక్టర్ 5 లేడేషన్ అని అండ్ రకరకాల కారణాలు ఉంటాయి ఇంకా. సో ఆ జన్యుపరమైన టెస్టులు కూడా చాలా అరుదుగా చేస్తాం. సో మెజారిటీ ఏంటంటే ఈ స్ట్రోక్ ఇన్ యంగ్లో కూడా కార్డియాక్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయండి. సో 100 మంది స్ట్రోక్ పేషెంట్స్లో 30% మందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అప్పుడు బయటపడదు, ముందేమీ తెలియదు వాళ్ళకి. ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఎటువంటి లక్షణాలు తెలియవు. ఇన్ఫాక్ట్ మమ్మల్ని క్వశ్చన్ కూడా అడుగుతారు, ఎందుకు చూస్తున్నారు గుండెకి అని చెప్పి. వచ్చిందేమో బ్రెయిన్ ప్రాబ్లంతో, గుండెకి ఎందుకు పరీక్ష చేస్తున్నారు అంటారు. సో 1/3 పేషెంట్స్కి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిథమిక్ ప్రాబ్లమ్స్, వాల్వులర్ ప్రాబ్లమ్స్, వాల్వ్స్లో ప్రాబ్లమ్స్, సో హార్ట్ వీక్ అయ్యే ప్రాబ్లమ్స్, వాటన్నిటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. ఇంకా మన పర్టికులర్ సినారియోలో వైరల్ ఇన్ఫెక్షన్స్తో రావచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ స్క్రబ్ టైఫస్ అని చెప్పి మన రీసెంట్గా ఎక్కువైంది. సో ఏ వైరస్ అయినా, వైరస్ పేరు పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో కొంతమందికి దగ్గు జలుబు చేయడము 1 వారం 2 వారాలు నెల తర్వాత సో వాళ్ళకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో రావడం. సో ఇది చిన్నపిల్లల్లో చూస్తాము. యంగ్స్టర్స్ 5 to 15, 15 to 25 ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంటాయి అనమాట. పోస్ట్ వైరల్ ఫోకల్ వాస్కులైటిస్ అంటాం దాన్ని. సో దే హ్యావ్ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. యూజువల్గా దే విల్ రికవర్ కంప్లీట్లీ. వాళ్ళకి ఏం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వము, 3 months 6 months మ్యాక్సిమం, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ టు పేషెంట్ ఇండివిజువలైజ్ చేసి అట్లా ఇస్తాం అనమాట. ఓకే, అంటే మెడికేషన్ తర్వాత ఎలా ఉంటుంది సార్ మళ్ళీ వాళ్ళ ప్రాసెస్? అంటే ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఇప్పుడు మెడికేషన్తో ఈ ప్రాబ్లం మళ్ళీ రీగెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చా?
చేసుకోవచ్చు. అంటే స్టేజెస్ వైజ్ గా ఉంటుంది. స్టేజెస్ వైజ్ గా కూడా ఉంటుంది, సివియారిటీ వైజ్ కూడా ఉంటుంది. సో ఈ మెడికేషన్స్ మెజారిటీ స్ట్రోక్ బిగెట్స్ స్ట్రోక్ అంటాం. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ లైఫ్ టైం వచ్చే రిస్క్ మామూలు పాపులేషన్ కంటే కూడా, రాని వాళ్ళకంటే కూడా ఒక 5-10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చే వాళ్ళకే మళ్ళీ వస్తుంది. ఎట్లా అయితే ఒక స్టంట్ పడిన వాళ్ళకి 2-3 స్టంట్లు పడుతుంటే అట్లానే బ్రెయిన్ లో కూడా ఒక క్లాట్ వచ్చిన వాళ్ళకి 2-3 క్లాట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ రికరెంట్ సివి అంటాం దాన్ని. సో ఒక 30-40% వరకు వీళ్ళే ఉంటారు. కామన్ సీనియర్ ఏం జరుగుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఇంట్లో అందరూ భయపడ్డాము, హాస్పిటల్కి వెళ్ళడము, పరీక్షలు అన్నీ చేసుకోవడము. సో 1 నెల 2 నెలలు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇంట్లో అంతా. డైట్, సాల్ట్ తక్కువ వేసుకోవడము, ఆయిల్స్ అన్ని రీయూజ్ చేయకపోవడము. 2-3 మంత్స్ అయ్యాక పేషెంట్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు, పేషెంట్ ఇంప్రూవ్ అయిపోతారు, ఆయన పనులు వాళ్ళు, అదే హీ ఆర్ షీ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు. 3 మంత్స్ తర్వాత నెగ్లెక్ట్ స్టార్ట్ అవుతుంది. వారం రోజులు వాడేది ఏదో ఫంక్షన్ వస్తుంది, ఒకరోజు వాడలేదు కదా, నెక్స్ట్ డే బాగానే ఉన్నాం కదా, ఏ ఉందిలే. అట్లా నెమ్మదిగా 6 మంత్స్ అయ్యేసరికి 50% మందులు ఆపేస్తారు. 1 year అయ్యేసరికి ఈ 50% మందులు ఎవరైతే ఆపేశారో అందులో ఒక 20% మందికి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year, 2 years, 3 years ఇట్లా వీళ్ళకి మళ్ళీ వచ్చే రిస్క్ పెరుగుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్, సెల్ఫ్ నెగ్లెక్ట్ వల్ల వస్తుంది. అది కూడా ఏంటంటే హ్యూమన్ నేచర్ ప్రకారం మనం మళ్ళీ ఎందుకులే బీపీ షుగర్ అయితే అందరికి చాలా మంది కంటిన్యూ అవుతారు. బట్ ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేసరికి చిన్నది ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏదో తగులుతుంది, ఇంట్లో తగలగానే ఇట్లా మచ్చ వచ్చింది. దేనివల్ల అంటే బ్లడ్ థిన్నర్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా, ఇంప్రూవ్ అయిపోయాం కదా, ఆపి చూద్దాం, 1 నెల ఆపి చూస్తారు, ఏం కాదు. సో ఇది ఏంటంటే వెంటనే రాదు, మందులు ఆపేసిన తర్వాత 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి వస్తుంది. ఆ అవగాహన లేకే మళ్ళీ కొన్ని తెచ్చుకోవడం అవుతుంది. సో ప్రివెంటబుల్ స్ట్రోక్స్ అట్లీస్ట్ 50% ఈజీగా ఉంటే మోస్ట్ కామన్గా చూసేది ఇదే మిస్టేక్. ఇంకా వేరే కారణాలకి ప్రివెంటబుల్ కాజెస్ అంటే ఇంకా లైఫ్ స్టైల్, స్ట్రెస్ని మనం క్వాంటిఫై చేయలేం. సో మాకు సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఇంట్లో పాము వస్తే 4 రకాలుగా రియాక్ట్ అయినట్టు. సో మామూలుగా పాము విషం ఎక్కి మనకి ఎక్కితే మనకి చనిపోయే అవకాశం ఉంది, కొంతమందికి చూడగానే గుండెపోటు వస్తుంది. సో స్ట్రెస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఎఫెక్ట్ చేస్తుంది, కాబట్టి దాన్ని క్వాంటిఫై చేయలేం. సో బట్ స్ట్రెస్ ఈస్ ఎ డెఫినెట్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకి ఎండోజినస్ స్టెరాయిడ్స్ అంటాము. సో ఆ స్టెరాయిడ్స్ లెవెల్స్ని పెంచడము, అట్లా దానివల్ల ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తున్నది మాత్రం ఇంకా రీసెర్చ్ అంతవరకు రాలేదు. బట్ డెఫినెట్లీ వీ నో యూజువల్గా యాంగ్షియస్ పేషెంట్స్ దే గెట్ మోర్. ఇంకా రీసెంట్గా ఈ స్క్రీన్ టైమ్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని పెరగడము, స్క్రీన్ టైమ్స్ పెరగడం వల్ల ఈ మైగ్రెయిన్ హెడేక్స్ పెరగడము. సో ఈ హెడేక్స్ తీవ్రత పెరిగిన వాళ్ళకి, అంటే మంత్కి ఒకసారి వచ్చేయడము అట్లా కాకుండా డైలీ 1-2 times వచ్చేవాళ్ళు, కంటిన్యూస్ హెడేక్స్ చూడడము. ఈ కంటిన్యూస్ హెడేక్స్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ బీపీ ఫ్లక్చువేషన్స్ రావడము, ఆర్టీరియల్ డైసెక్షన్స్ అంటాం. సో రక్తనాళాల్లో అదే చిట్లడం అనమాట. సో అట్లాంటివి కూడా చూస్తున్నాం. బట్ ఫార్చునేట్లీ వెరీ వెరీ రేర్. ససెప్టబుల్ పీపుల్ అవుతుంది. ఇందాకన్నట్టు 100 మంది అదే పని చేస్తే 100 మంది అదే ఫుడ్ తింటే 10 మందికి పాయిజనింగ్ వస్తుంది, అట్లాగనమాట. ఇది కూడా ససెప్టబుల్ పీపుల్లో కూడా ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం, ఎస్పెషల్ అడల్ట్స్లో అయితే more than 3 hours per day, యంగ్స్టర్స్లో అయితే more than 1 hour per day. సో అట్లా ఇవి కూడా ఒక కారణాలు అనమాట. కానీ క్వాంటిఫై చేయలేం. ఇప్పుడు బీపీ వల్ల నేను 90% వస్తుంది, 150 కంటే బీపీ ఎక్కువ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది అని క్లియర్గా చెప్పగలం. కానీ ఈ స్ట్రెస్, స్క్రీన్ టైమ్, రేడియేషన్ ఇవన్నీ కూడా మనం క్వాంటిఫై చేయలేం, బట్ దే డూ కంట్రిబ్యూట్. జనరల్గా ఈ న్యూరోకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా, సర్జరీ అయినా, లేకపోతే దాని ప్రొసీజర్స్ లేదా మెడికేషన్స్, ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, న్యూరో రిలేటెడ్ కాబట్టి. కొంతమంది ఇన్సూరెన్స్ బేస్డ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు దే కెన్. కాకపోతే పాపం అంత అలాంటి ఫెసిలిటీస్ ఏం లేని వాళ్ళు దీన్ని బేర్ చేయలేరు కదా. అసలు జనరల్గా ఇలాంటి ప్రాబ్లంతో వస్తే ఎంత ఉంటుందండి, దాని ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు? అది చాలా తక్కువ మందికి అవసరం పడుతుందండి. బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లో సివియారిటీని బట్టి ఇప్పుడు ఎవరైతే అందరూ అనుకునేది ఏంటంటే మందులతో తగ్గిపోతే చిన్న జబ్బు, ఆపరేషన్ చేయకద్దు అంటే ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదన్న భావనలో ఉంటారు. కానీ యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ ఆపరేషన్ అవసరం పడుతుందంటేనే తీవ్రత ఎక్కువ ఉన్నట్టు అర్థం. చాలా తీవ్రత, ఓన్లీ లైఫ్ను కాపాడడానికే చేసేది ఆపరేషన్. సో అట్లాంటి వాళ్ళు ఒక 5% ఉంటారు. 95% మందికి పెద్ద ఖర్చు కాదు. వాళ్ళు మామూలుగా అడ్మిట్ అవుతారు, పరీక్షలు చేసుకోవడము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ టు పేషెంట్. యూజువల్గా 3 బేసిక్ టెస్టులు చేస్తాం. జనరల్ హెల్త్ చెకప్లో చేసే పరీక్షలు చేసి మనకి బ్రెయిన్లో రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, మెడ రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, గుండె పరీక్షలు చేస్తాం. బేసిక్ పరీక్షల్లోనే 70-80% మందికి అయిపోతుంది. సో మనకి చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇప్పుడు ఎంఆర్ఐ ఈజీలీ అవైలబుల్ ఉంది. సో ఫ్రీగా కూడా జరుగుతాయి అండ్ మన దగ్గర ఈజీలీ అవైలబుల్ టు బి ఫ్రాంక్.
సో రీసెంట్గా మనకి యూఎస్ వాటితో పోల్చుకున్నా కూడా ఈ పర్టికులర్ పార్ట్, సో దెర్ ఆర్ మెనీ లూప్ హోల్స్ మన సిస్టంలో కూడా, బట్ ఈ పర్టికులర్ పార్ట్ ఈస్ వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ గుడ్. ఓకే. సో ఈజీగా అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ద స్టేట్స్, బోత్ స్టేట్స్, తెలుగు స్టేట్స్లో, అండ్ ఈజీలీ డన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్. మీరు అడిగిన పర్టికులర్ పేషెంట్, ఇన్ ఏ పర్టికులర్ పేషెంట్ సివియారిటీ ఎక్కువ ఉంది, లైఫ్ రిస్క్ ఉండి మనకి సర్జరీ అవసరం పడుతుంది అన్న వాళ్ళకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో లైక్ ఇన్ఫెక్షన్ రావడము, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ వెళ్ళడము, సో అట్లాంటి వాళ్ళు 20 days 25 days కూడా ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. దెన్ అది ఇంకా ఎగ్జాక్ట్లీ సో అక్కడ మనం లైఫ్ను కాపాడడానికే భయపడతాం ఫస్ట్. సో ఎవ్రీడే అంతా ఇవాళ పేషెంట్ని బతికించగలమా, రేపటి వరకు గడుస్తుందా లేదా, ఇట్లాంటి సినారియోలో 10-15 రోజులు గడిచిపోయినప్పుడు సో దే డూ రికవర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, బట్ కంప్లీట్ రికవరీ వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ అనమాట. వాళ్ళకే ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతుంది ఖర్చు, మిగిలిన వాళ్ళకి అంతవరకు ఉంది, మెజారిటీ పేషెంట్స్ కి ఉండదు అట్లా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.